ఒకప్పుడు హిందీ సినిమాలో ముస్లింలు ఎంతో ముఖ్యమైన పాత్రల్లో కనిపించేవాళ్ళు. కానీ ఇప్పటి సినిమాల్లో ముస్లిం అంటే టెర్రరిస్టే. అటువంటి దశలో హిందూ ముస్లింల మతాతీత స్నేహాన్ని చూపింది హోమ్ బౌండ్. ఈ సినిమాలో ఎక్కడా ప్రకాశవంతమైన రంగులు వాడలేదు. కథానాయకుల జీవితాలు వివరణమైనవి కనుక పలుచని వర్ణాల్లోనే సినిమా మొత్తం సాగుతుంది. కొన్ని సన్నివేశాలను అల్లిన విధానం బాగుంటుంది. చందన్గా విశాల్ జత్వా, సోయబ్గా ఈశాన్ ఖట్టర్ ఈ చిత్రాన్ని తమ భుజాలపై మోశారు. సరిగ్గా ఇంటర్వెల్కి ముందు దృశ్యంలోనూ, అలాగే రోడ్డు పక్కన తన స్నేహితుడిని ఒడిలో పెట్టుకుని విలపిస్తున్న దృశ్యంలోనూ ఈశాన్ ఖట్టర్ అద్భుతంగా నటించాడు. ప్రధానంగా సెకండ్ హాఫ్లో జత్వా నటనకు తిరుగులేదు. అపస్మారక స్థితిలో తన తల్లి పగిలిన పాదాల నుంచి ఆయింట్మెంట్ గురించి, చెప్పుల గురించి అతడు పలవరిస్తున్న దృశ్యాలు ప్రేక్షకుల్ని కలవరపెడతాయి. చందన్ తల్లి ఫూల్ పాత్రలో శాలిని వత్సకు మొదటి బహుమతి ఇవ్వాలి. కొత్త చెప్పుల జతను చేతపట్టుకుని దుఃఖాన్ని ఆపుకోవడానికి ఆమె చేసే ప్రయత్నం ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టిస్తుంది.